బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఎన్నికల సంఘం విచారణ చేయకుండా 48 గంటల పాటు అతనిపై నిషేధం విధించింది ఎన్నికల సంఘం. అయితే ఈ రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ఆయన బహిరంగంగా ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల కాలంలో ఆయన సిరిసిల్లలో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ నేతలను అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై ఎన్నికల సంఘం కేసీఆర్కు నోటీసులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత కేసీఆర్ తన సంజాయిషిని కూడా ఇచ్చుకున్నారు. అయితే కేసీఆర్ ఇచ్చిన సంజాయిషితో ఎన్నికల సంఘం సంతృప్తి చెందకపోవడంతో ఆయనపై 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు నిషేధాన్ని విధించింది. అయితే దురుసుగా మాట్లాడటంలో పరుష పదజాలం వాడటంలో కేసీఆర్కు అలవాటే కాబట్టి గత 10 ఏళ్ల కాలంలోనూ అంతకుముందు ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ ఎన్నో సందర్భాల్లో పరుష పదజాలం వాడడం అలవాటుగా మారింది. అందులో భాగంగానే అధికారం కోల్పోయిన తర్వాత సిరిసిల్లలో పర్యటిస్తూ ఆయన కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే కాంగ్రెస్ నేత నిరంజన్ ఆ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, ఎన్నికల సంఘం అతనికి నోటీసులు జారీ చేయడం, అయితే ఆ నోటీసులో ఆయన ఎక్కడ కూడా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించింది ఎన్నికల సంఘం. ఎవరైనా కూడా ఎన్నికల ప్రచారం సందర్భం కావచ్చు, మరే సందర్భంలో కావచ్చు, ఉత్తమమైన భాషను వాడితే బాగుంటుంది. అసభ్యకరమైన భాషను వాడడం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఇకనైనా కూడా కేసీఆర్ భవిష్యత్తులో మాటలు మాట్లాడే ముందు ప్రసంగాల్లో జాగ్రత్తగా ఉంటారని మరి ప్రజలు భావిస్తున్నారు. ఇది కేసీఆర్కు సంబంధించిన అంశమే కాదు, ఎవరైనా కూడా ఇలా హుందాగా మాట్లాడటం అలవాటు చేసుకోవడము ఎంతైనా మంచిది.